బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఏచన్ సురేష్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం మేడం. సార్ ఏం చెప్తారు? ఒక పక్క కాంగ్రెస్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ హవా నడుస్తుంది అనుకోవచ్చా, బీజేపీ నడుస్తుంది అనుకోవచ్చా, బీఆర్ఎస్ దా? ఏం చెప్తారు అసలు? అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆరోపణలు అనేది సహజమైపోయింది, మనం రోజు వింటూ ఉన్నాము. మరి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు బీఆర్ఎస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ, మీ బీజేపీ పార్టీ తరఫున ఏం చెప్తారు? మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత వల్ల కేవలం కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి జరిగింది. కాంగ్రెస్ ప్రజలను 6 గ్యారంటీల పేరుతో మోసం చేసింది. అందరికీ తెలుసు. ఈ 6 గ్యారంటీల్లో ప్రభుత్వం ఎన్ని కంప్లీట్ చేసింది ఇప్పటివరకు? కేవలం ఒక ఫ్రీ బస్ తప్పించి మిగతా అన్ని కార్యక్రమాలని 2500 రూపాయలు వాళ్ళకి ఇస్తా అన్నారు. అది ఇవ్వడం కుదరదు. నెక్స్ట్ వీళ్ళు ఏదైతే రేషన్ కార్డు విషయం చెప్పారో ఆ విషయం అవ్వలేదు. ఒక ఎలక్ట్రికల్ విషయంలో 100 యూనిట్స్ 200 యూనిట్స్ అది ఒకటి ఫ్రీ చేశారు. మిగతా 6 గ్యారంటీలో 4 గ్యారంటీల్ని ఎన్నికలు అయిపోయిన తర్వాత, పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇవి చేస్తామన్నారు. బట్ వీటన్నిటికీ కాకుండా ప్లస్ కిసాన్ దీనికి 15,000 రూపాయలు ఇస్తామని క్లియర్గా చెప్పారు. 15,000 రూపాయలు ఇవ్వడం కుదురుతుందా? 15 రూపాయలు తప్పించి గతం ప్రభుత్వాలు ఇచ్చిన కిసాన్ సమ్మెల్ని ఇది కూడా ఇవ్వకుండా ఆపిపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తూ ఉంది. ప్రజలకు ఇప్పుడు అర్థమవుతోంది. 4 మాసాల్లో కేవలం 100 రోజుల్లో వాళ్ళు ఇచ్చిన హామీలన్నింటినీ కంప్లీట్ చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రజల ముందు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా క్లియర్ చెప్పడం జరిగింది రాష్ట్ర ఎన్నికల సందర్భంలో. మళ్ళీ ఇప్పుడు కేంద్రంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ దృష్ట్యా వారు ఇప్పుడు చెప్తా ఉన్నారు, కేవలము అధికారం చెలాయించాలంటే కేవలము రెడ్లు వెలమలతోనే అవుతుంది, మిగతా ఏ కమ్యూనిటీస్ ఏ క్యాస్ట్ వాళ్ళు చేయలేరు అని నిన్న వారి స్టేట్మెంట్ చూస్తూ ఉన్నాం. మరి అది కరెక్టా రైటా రాంగా తెలియదు, కానీ ఆ స్టేట్మెంట్ మాకు ఓబీసీ మోర్చా ఇక్కడ ఉన్న మేమంతా ఓబీసీ మోర్చా నాయకులము, మాకు చాలా బాధాకరమైన విషయం. అంటే ఓబీసీలు ఎవరు అధికారాన్ని పంచుకోలేరా, అధికారం నడిపించలేరా? ఈరోజు స్వయానా మా ప్రధానమంత్రి ఓబీసీ మోర్చా తేలీ సమాజానికి సంబంధించిన నరేంద్ర మోడీ గారు గత 15 సార్లు 3 to 3 టర్మ్స్ గుజరాత్కు ముఖ్యమంత్రిగా, 2 టర్మ్స్ భారతదేశానికి 140 కోట్ల మంది భారత ప్రజలకి ప్రధానమంత్రిగా నడిపిస్తున్న వ్యక్తిని కించపరిచే విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం చాలా శోచనీయం. అది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఫస్ట్ ఎందుకంటే మిగతా ఓబీసీలు బీసీలు రాజ్యాధికారాన్ని నడిపించలేరు, వాళ్ళకి అంత తెలివి లేదు అని ఏ రకంగా అయితే మమ్మల్ని హేళన చేస్తున్నారో ఆ విషయంలో మేమందరం ముందు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆ రకంగా మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించి వారు ఇచ్చిన ఆ స్టేట్మెంట్ని వారు తిరిగి ఖండించి వారు దాన్ని విత్డ్రా చేసుకోవాలి. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతారా? ప్రభుత్వాన్ని కూల్చడము భారతీయ జనతా పార్టీ పని కాదండి. ప్రజలు సరి అయిన నిర్ణయం ఇస్తారు. ఇప్పుడు ఈ ఎన్నికల కంటే ముందు మొన్న ఒక 48 గంటల ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఇది మా ప్రభుత్వానికి రెఫరెండం. వారే స్వయాన ప్రకటించారు రెఫరెండం అని. రెఫరెండం అంటే ఇప్పుడు మన పార్లమెంట్లో 17 సీట్లకు జరుగుతున్న ఎన్నికల్లో ఒక సీటు ఆల్మోస్ట్ హైదరాబాద్ సీట్కి వీళ్ళు క్లియర్ చెప్పేశారు. ఎందుకంటే మొన్న నాంపల్లి నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు నన్ను పోయి నాంపల్లిలో ఎంఐఎం అభ్యర్థికి సపోర్ట్ చేయమని చెప్తా ఉన్నారు. ఆ రకంగా కాంగ్రెస్ అభ్యర్థి నిలబెట్టి వీళ్ళు ఈ రకంగా ఎంఐఎంకి పనిచేయడం వల్ల వాళ్ళ ద్వంద్వనీతి మనకు అర్థమవుతోంది. డ్యూయల్ ఇదనమాట వాళ్ళు అక్కడ చెప్పారని ఆయన ఖాన్ గారిది స్టేట్మెంట్ వైరల్ జరుగుతుంది. నేను ఆరోపించట్లేదు, ఫిరోజ్ ఖాన్ గారు క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి మా పిసిసి అధ్యక్షుడు మా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు కాబట్టి దీన్ని నేను ధిక్కరించలేను. నేను తప్పకుండా వారు చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తానని వారు ఇవ్వడం జరిగింది. అంటే కాంగ్రెస్ ఈ రకంగా వాళ్ళ కన్ను పొడుచుకుంటా ఉన్నారు. రియల్గా కాంగ్రెస్ని మేము పడేయడం కానీ లేకపోతే కూల్చడం కానీ మా నీతి కాదు. మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాం. ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొని దాదాపు 20 రాష్ట్రాల్లో మా ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రభుత్వం దానంతట అదే కూలిపోయే ప్రమాదం ఉందని పదే వాళ్ళే కాంగ్రెస్లోనే చర్చించుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఈ హామీలు ఇవ్వడానికి మన రాష్ట్ర బడ్జెట్లో ఉన్న నిధులు ఏవి సరిపోవండి. ఇప్పుడు వాళ్ళు ఏదైతే 2500 మంది ప్రతి ఒక్కరికి ఇస్తామని అన్నారో ఆ రకంగా చేస్తే మన జనాభాలో 3.5 కోట్లలో 1,40,00,000 మందికి వీళ్ళు ఇవ్వాలి. 1,40,00,000 ఇంటూ 2,500 ప్రతి నెల మనకి ఇస్తే మన బడ్జెట్ ఎంతవరకు సరిపోతుంది. అదే రకంగా కిసాన్కి కూడా 15,000 ఇస్తామన్నారు. ఈ అసలుకే దిక్కు లేదు కానీ ఇక 15,000 ఇచ్చే పరిస్థితి ఎక్కడ ఉంటుంది రాష్ట్రానికి. కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీలన్నింటిని వాళ్ళు నెరవేర్చుకోవడం కష్టం. ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం మనం. కర్ణాటకలో కూడా వాళ్ళు కర్ణాటకలో అధికారంలోకి వచ్చే ముందు ఈ రకమైన తప్పుడు హామీలు ఇచ్చి
తప్పకుండా వాళ్ళంతటా వాళ్ళే గొయ్యి దవ్వుకున్నారు. ఈరోజు అక్కడ ప్రభుత్వంలో లుకలుకలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక డిఎల్ శివకుమార్ గారు డిప్యూటీ సీఎం వారు ఏదో అంటే ప్రభుత్వాన్ని నడిపించాలి కాబట్టి అటు ఇటు చేసి ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. ప్రభుత్వంకి ఎక్స్చెక్కర్లో ఎంత వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, మనం ఇచ్చిన హామీలకు ఎంత బడ్జెట్లో ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది, తికమకలు అవుతూ ఉన్నారు. ఇట్లాగే మన రాష్ట్రంలో కూడా అదే సేమ్ రాబోయే రోజుల్లో అదే ఏర్పడుతుంది. తప్పకుండా వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు నిలబెట్టుకోవడం చాలా కష్టం. అంటే అంత డబ్బు ఇవ్వలేరు. డబ్బు లేని హామీలు ఇచ్చి ప్రజలను మోసగించి ఓట్లు వేయించుకొని అధికారానికి వచ్చారు. వాళ్ళంతటా వాళ్ళే కూలిపోవడం ఖాయము. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో ప్రజలు మనం రోజు నిత్యము పత్రికల్లో పేపర్లలో చూస్తూ ఉన్నాము. అక్కడ ఇక్కడ రైతులు చచ్చిపోతూ ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా చచ్చిపోలేదంగా, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా చచ్చిపోయినారు. ఈ ప్రభుత్వంలో కూడా చచ్చిపోతారు. ఆ ప్రభుత్వం అట్లాగే మోసగించింది. ఈ ప్రభుత్వం కూడా ఈ 100 రోజుల్లో మోసగిస్తూ ఉంది. తప్పకుండా ఎవరైతే రైతులు చనిపోతా ఉన్నారో అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ దేశానికి అన్నం పెట్టే రైతులు వాళ్ళు అహర్నిశలు కృషి చేస్తేనే వాళ్ళు ఈ సంవత్సర కాలంలో దాదాపు 3 మాసాలు 4 మాసాలు పొలంలో ఉండి వాళ్ళు రైతులు పండిస్తేనే ధాన్యం వస్తుంది. ఆ ధాన్యం వల్లనే మనకి ఈ ఆహారం దొరుకుతుంది. వాళ్ళు ఆ రకంగా ఒకవేళ సపోజ్ రైతులు పనిచేయకపోతే మనకు ఆహారం రాదు. రైతులు ఈ ప్రాంతంలో ఆత్మహత్యలు చేసుకోవడం చాలా శోచనీయము. ప్రభుత్వం రియల్గా దాని మీద దృష్టి పెట్టి ఎవరైతే రైతులు చనిపోయినారో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులంతా కూడా సహజ మరణాలను తీసుకొచ్చి మా కంట కడుతున్నారు అంటున్నారు. అవునమ్మా, సహజ మరణాలు తీసుకొచ్చి ఇప్పుడు ప్రతిపక్షాలు ఏం చేస్తాయి? సహజ మరణాలను లెక్కిస్తుందా? మీరు ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది. మీరు ఎంక్వైరీ చేయించండి. ఎంక్వైరీ చేయించి మీ దగ్గర ఉంది కదా, మొత్తం మిషనరీ మీ దగ్గర ఉంది, పోలీస్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, మీకు వచ్చే వీళ్ళు ఉన్నారు. వాళ్ళ ద్వారా మీరు ఏ రాష్ట్రంలో ఎక్కడెక్కడ జిల్లాలో జరుగుతున్నాయో ఆ సంబంధిత కలెక్టర్ల ద్వారా అది సహజ మరణమా లేకపోతే రైతు బలవన్మరణ మరణమా అనేది వీళ్ళు తెప్పించుకొని చూడాలి. ఆ ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అంటే నెక్స్ట్ డే వీళ్ళు ప్రెస్ పెట్టి ఆ పలానా చోట జరిగింది అది సూసైడ్ కాదని వీళ్ళు క్లియర్ ఇవ్వాలి. వాళ్ళకు ఉండాలి అది. కానీ అది ప్రతిపక్షాలుగా మా పని కాదు కదా, ప్రభుత్వం చూసుకోవాల్సిన పని. ప్రభుత్వం కేవలం తప్పించుకోవడం కోసం చెప్తా ఉంది అట్లా అవి సహజ మరణాలను కూడా ఇట్లా లెక్కిస్తున్నారని. దానికి జవాబు ప్రభుత్వమే చెప్పాలి, మేం కాదు చెప్పాల్సింది. బీజేపీ ఇక్కడ లోక్సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు జరుగుతున్నాయి పార్లమెంట్ ఎన్నికలమ్మా, అసెంబ్లీ ఎన్నికలు కాదు. పార్లమెంట్ ఎన్నికల్లో కేవలము నరేంద్ర మోడీ గారికి విధి చూసి వారి ఇమేజ్ కోసము ఏదైతే భారతీయ జనతా పార్టీ అఖిల భారత స్థాయిలో ఈసారి 400 పైచీలకు 407 సీట్లు రావాలని తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉంది. 407 సీట్లు ఎందుకు రావాలనుకుంటే చాలా కారణాలు ఉన్నాయి. 407 సీట్లు ఎందుకు అబ్కి బార్ 400 పార్ అని అంటున్నారంటే 407 సీట్లు వస్తే ఈ దేశంలో పాత ఏవైతే పద్ధతులు ఉన్నాయో అవన్నీ మార్చడానికి అవకాశం ఉంటుంది. చట్టసభల్లో లోకసభ రాజ్యసభ రెండు కలిపి జాయింట్ సెషన్ పెట్టినప్పుడు 407 ఓట్లు పడితే ఏ దాన్నైనా మనం మార్చడానికి ఆ రాజ్యాంగంలో ఆ పొందుపరచడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మేము ఈసారి తప్పకుండా నరేంద్ర గారి మూడో టర్మ్ 400 సీట్లు దాటితే మా ప్రభుత్వము మా పార్టీ ఇన్ని రోజుల నుంచి గత 50 సంవత్సరాల నుంచి శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు స్టార్ట్ చేసిన భారతీయ జనసంఘ్ నుండి ఈరోజు ఉన్న భారతీయ జనతా పార్టీ వరకు మేము ఏవైతే నీతులు మేము ఏవైతే మా సిస్టమ్స్ మా పద్ధతులు చెప్తా ఉన్నామో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి పద్ధతి ప్రకారం వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ భారతదేశాన్ని ఇంకా సంపన్నమైన దేశం చేయడానికి ప్రపంచ స్థాయిలో భారతదేశాన్ని అతి ఉన్నత స్థానానికి తీసుకుపోవడానికి నరేంద్ర మోడీ గారు చేస్తున్న కృషికి ఈ 407 సీట్లు వస్తే తప్పకుండా మేము ఏవైతే హామీలు ఇస్తున్నామో ఈసారి మా ఎలక్షన్ మేనిఫెస్టోలో కేంద్ర ప్రభుత్వం పెట్టే మేనిఫెస్టోలో తప్పకుండా అవి నెరవేరుస్తాం. కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా స్పీడ్గా చేంజెస్ ఉంటాయండి. రాజకీయాల్లో చాలా పరిణామాలు జరుగుతూ ఉంటాయి. ఈ పరిణామాల వల్ల వాళ్ళ స్వయం తప్పుడు విధానం వల్ల వాళ్ళ పార్టీలో ఇంటర్నల్ ఏదైతే క్లాషెస్ ఉన్నాయో దానివల్ల ప్రభుత్వం కూలిపోతే దానికి మేము బాధ్యులం కాదు. కాపాడుకోవాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ను కూల్చే ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు లేదు, ఎప్పుడు ఉండదు.